నమస్తే పిల్లలారా, మీరందరూ బాగున్నారని మరియు బాగా చదువుకుంటున్నారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు నేను 1వ తరగతి ఈవీఎస్లోని మన రుచికరమైన ఆహారం అనే కొత్త అంశంతో ముందుకు వస్తున్నాను. మీరందరూ మీ అల్పాహారం తిన్నారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఈ తరగతిలో మీలో ఎంతమంది మీకు ఇష్టమైన అల్పాహారం తిన్నారు? ప్రతి ఒక్కరూ వేర్వేరు ఆహారాలను ఇష్టపడతారు. కానీ మనం ప్రతిరోజు ఒకే ఆహారాన్ని తినలేము. వివిధ ఆహారాలలో వేర్వేరు పోషకాలు ఉంటాయి. కాబట్టి మనం అన్ని రకాల పండ్లు, ధాన్యాలు మరియు కూరగాయలు తినాలి. ఇది ఎందుకు ముఖ్యమో అర్థం చేసుకోవడానికి మనం ఒక వీడియో చూస్తాం. దీనిని చూడటం అవసరం. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అవును. అభ్యాస లక్ష్యం. ఈ వీడియో చూసిన తర్వాత మీరు మనం తినే వివిధ రకాల ఆహారాల పేర్లను తెలుసుకుంటారు. ఆహారం ఎందుకు ముఖ్యమో అర్థం చేసుకుంటారు. ఏ పదార్థాలు ఉన్నాయో తెలుసుకుంటారు. మన వద్దకు బియ్యం ఎలా చేరుతుందో తెలుసుకుంటారు. కీలక పదాలు: పదార్థాలు. కొన్ని ఆహార పదార్థాలను కలిపి ఒక నిర్దిష్ట వంటకం తయారు చేస్తారు. దున్నడం, తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు. భావనా పటం. పిల్లలు, మనం ప్రతిరోజు అనేక రకాల ఆహారాన్ని తింటాం. ఈ ఉదాహరణలను చూడండి. భోజనం, దోస, ఇడ్లీ, వడ, క్యారెట్, జామ, వేరుశెనగ మరియు మరిన్ని. మనకు ఆహారం ఎందుకు అవసరమో ఎవరైనా నాకు చెప్పగలరా? జీవించడానికి. అవును, అది నిజమే. మనందరికీ జీవించడానికి ఆహారం అవసరం. ఆహారం పని చేయడానికి మరియు ఆడుకోవడానికి శక్తినిస్తుంది. టీచర్, ఏ ఆహారం మనకి శక్తినిస్తుంది? శక్తినిచ్చే కొన్ని ఆహారాలు: రాగి ముద్దలు, అన్నం మరియు చపాతీ వంటివి. సరే, అప్పుడు మనం మరింత తెలుసుకుందాం. పాలు చాలా ఆరోగ్యకరమైన పానీయం. ఇది మన ఎముకలు మరియు దంతాలను బలంగా ఉంచుతుంది. పప్పు ధాన్యాలు, మాంసం, చేపలు మరియు గుడ్లు పెరగడానికి సహాయపడతాయి. నట్స్, పండ్లు మరియు కూరగాయలు ఆరోగ్యంగా ఉండడానికి మరియు వ్యాధుల నుండి మనల్ని రక్షించడానికి సహాయపడతాయి. చాలా నూనెలు గింజల నుండి తయారవుతాయి.
మీకోసం ఒక కార్యాచరణ. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, ఆహారం అంటే ఏంటి? ఆహారం అంటే పాలు, మాంసం, చేపలు, గుడ్లు, పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, గింజలు, నూనెలు మరియు నెయ్యి యొక్క కలయిక. అవును, రండి దీన్ని చూడండి. ధాన్యాల యొక్క కొన్ని పేర్లను మనం నేర్చుకుందాం. ఆహార ధాన్యాలు మరియు పప్పు ధాన్యాలను ధాన్యాలు అంటారు. బియ్యం, గోధుమ, రాగి మరియు మొక్కజొన్న ఆహార ధాన్యాలు. పప్పు ధాన్యాలు 2 రకాలు, పూర్ణ మరియు చిన్న చిన్న పప్పు ధాన్యాలు. కందిపప్పు మాదిరిగానే పెసలు, నల్లపప్పు, శనగలు, కొన్ని పప్పు ధాన్యాలు. ఆరోగ్యంగా ఉండడానికి నీరు కూడా చాలా ముఖ్యం. మనం ప్రతిరోజు కనీసం 6 నుండి 8 గ్లాసుల నీరు తాగాలి. ఇక్కడ మీకోసం ఒక కార్యాచరణ ఉంది. పిల్లలారా, మనం తినే ప్రతి వంటకం భిన్నమైన రుచిని కలిగి ఉంటుంది. ప్రతి వంటకం 1 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో తయారు చేయబడుతుంది. మనం ఒకే పదార్థాలను ఉపయోగించి వేర్వేరు వంటకాలను తయారు చేయవచ్చు. ఇది చూడండి. మీకోసం ఒక కార్యాచరణ. ముఖ్యమైన ధాన్యం బియ్యం ఒక కథను కలిగి ఉంది. మీరందరూ దానిని వినాలనుకుంటున్నారా? అవును టీచర్. మంచిది. బియ్యం కథ రైతు పొలం దున్నడంతో ప్రారంభమవుతుంది. చిత్రాలను చూడండి మరియు ఆహారం మన ప్లేట్లకు ఎలా చేరుతుందో చూడండి. పిల్లలారా, మనం ఎల్లప్పుడూ ఆహారాన్ని మరియు దానిని పండించే వ్యక్తులను గౌరవించాలని గుర్తుంచుకోండి. మీకోసం ఇక్కడ ఒక కార్యాచరణ ఉంది. మరో కార్యాచరణ. ఒక కప్పులో తోటను పెంచుకోండి. రెండు ఖాళీ ఐస్ క్రీమ్ కప్పులను తీసుకోండి. 2 కప్పులలో సన్నని కాటన్ ఊలు ఉంచండి. ప్రతి కప్పులో 3 బఠానీ గింజలను ఉంచండి.
కప్పు ఒకటిలో నీళ్లు పోసి దూదిని తేమగా చేయండి. రెండో కప్పుకు నీళ్లు పోయకండి. కొన్ని రోజుల తర్వాత మీరు ఏమి గమనించారు? మనం తినే ఆహారంలో ఎక్కువ భాగం మొక్కల నుండి వస్తుంది మరియు కొన్ని జంతువుల నుండి వస్తుంది అని నేను స్పష్టంగా అర్థం చేసుకున్నాను. కొన్ని మొక్కలు మనకి పండ్లను ఇస్తాయి. కొన్ని మొక్కలు మనకు కూరగాయలను ఇస్తాయి. కొన్ని మొక్కలు మనకు పప్పు ధాన్యాలు మరియు ఆహార ధాన్యాలు ఇస్తాయి. అన్ని పప్పులు, కిడ్నీ బీన్స్ మరియు పప్పు ధాన్యాలు అపరాలు, గోధుమ, బియ్యం మరియు మొక్కజొన్న కొన్ని ఆహార ధాన్యాలు. టీ, కాఫీ మరియు చక్కెర కూడా మొక్కల నుండి వస్తాయి. మీరందరూ అనేక కార్యకలాపాలతో కూడిన వీడియోని ఆస్వాదించారని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.